అనగనగా ఒక అద్భుతమైన నందనవనం. దాని పేరే ఏదేను తోట. ఆ తోట ఎంత అందంగా ఉండేదంటే అక్కడి పారే సెలయేళ్ళు వెండిలా మెరిసేవి. చెట్లు బంగారు రంగు పండ్లతో నిండి ఉండేవి. ఆ తోటలో దేవుడు ఆదాము హవ్వ అనే ఇద్దరు మనుషులను ఉంచాడు. అక్కడ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారు. పని చెయ్యాల్సిన అవసరం లేదు. ఆకలి వేస్తే చాలు చెట్టుకొక పండు కోసుకుని తినడమే. అయితే ఆ తోట మధ్యలో ఒక వింతైన చెట్టుంది. అదే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు. దేవుడు వారితో ఇలా అన్నాడు, పిల్లలు, ఈ తోటంతా మీదే, ఏ పండైనా తినండి, కాని ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం ముట్టుకోకండి, అది తింటే మీరు చనిపోతారు అని హెచ్చరించాడు. ఒకరోజు హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు చెట్టు కొమ్మల చాటు నుండి ఒక తెలివైన పాము బుసకొడుతూ బయటకొచ్చింది. అది మాయమాటలతో హవ్వను బుట్టలో పడేయాలని చూసింది. ఓ అందమైన హవ్వ, దేవుడు ఈ పండు తినవద్దన్నాడా? ఎందుకో తెలుసా? ఇది తింటే మీరు కూడా దేవుళ్లలాగా తెలివైన వాళ్ళు అయిపోతారని ఆయన భయం. ఒక్కసారి రుచి చూడు, నీ కళ్ళు తెరుచుకుంటాయి అని నమ్మబలికింది. హవ్వ ఆ పండువైపు చూసింది. అది ఎర్రగా మెరుస్తూ చాలా రుచిగా అనిపించింది. మెల్లగా ఒక పండు కోసి కొరికింది. తర్వాత ఆదాముకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. అంతే, పండు తినగానే ఏదో మ్యాజిక్ జరిగినట్లు వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి వరకు గాలిని బట్టలుగా ధరించిన వారికి ఒక్కసారిగా తాము దిగంబరులుగా ఉన్నామని తెలిసి భయం వేసింది. గబగబా అంజూరపాకులను కప్పుకుని చెట్లు చాటున తాక్కున్నారు. సాయంత్రం చల్లని గాలి వీస్తుండగా దేవుడి తోటలోకొచ్చాడు. ఆదాము, ఎక్కడున్నావు అని పిలిచాడు. వణికిపోతూ బయటకొచ్చిన ఆదాము, ప్రభూ, నేను దిగంబరుని కాబట్టి భయపడి దాక్కున్నాను అన్నాడు. దేవుడు నిట్టూరుస్తూ, నేను తినవద్దన్న పండు తిన్నావు కదూ అని అడిగాడు. ఆదాము హవ్వ మీదకు, హవ్వ పాము మీదకు నిందలు నెట్టేసుకున్నారు. దేవుడు బాధపడ్డాడు. ఆజ్ఞను అతిక్రమించినందుకు వారికి శిక్ష తప్పదని చెప్పాడు. ఇకపై మీరు కష్టపడితేనే తిండి దొరుకుతుంది, చెమగూర్చి పని చెయ్యాలి అని ఆదాముతో. నీవు పిల్లల్ని కనేటప్పుడు ఎంతో నొప్పిని భరించాలి అని హవ్వతో చెప్పాడు. దేవుడు వారికి జంతువుల చర్మంతో చేసిన బట్టలిచ్చి ఆ అందమైన అదేను తోట నుండి బయటకు పంపించేశాడు. వారు మళ్లీ లోపలికి రాకుండా ఉండటానికి తోట వాకిలి దగ్గర మెరిసే కత్తులు పట్టుకున్న దేవదూతలను కావలి పెట్టాడు. అలా ఆదాము హవ్వలు తమ చిన్న స్వర్గాన్ని వదిలి కష్టాలతో కూడిన ఈ లోకంలోకి అడుగుపెట్టారు.